ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హే హే రవిచంద్ర, ఏంటి 12 వస్తానని 11:30కి వచ్చేసావు? అంటే 11:30కే పార్టీ జరుగుతుంది తెలియక వచ్చేసానండి. వెళ్ళిపోమంటారా? అరే నో నో నో, యు సో ఫన్నీ యార్. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ రవిచంద్ర, మై వుడ్ బి. హే ప్రీతి, నీ కాబోయే రెండో మొగుడు ఎలా ఉంటాడో అనుకున్నా, కానీ సినిమా హీరో సిద్ధార్థలా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఏంటి రవి ఇంకా నిలబడే ఉన్నావు? కూర్చో. యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ రాహుల్ గారి బర్త్డే. ఆ సెలబ్రేషన్ ఇదంతా. ఓ, ముందే చెప్పుంటే రేపు వచ్చేవాడినిగా. నో ప్రాబ్లం యార్. ఉండు, నా ఫ్రెండ్ పిలుస్తా. రాహుల్, రాహుల్. ఏంటి ప్రీతి? ఈరోజు మా ఉడ్బీతో మీటింగ్ అని చెప్పా కదా, ఇతనే. ఓ హాయ్, నైస్ టు మీట్ యూ. హాయ్, విత్ ప్లెజర్. ఇట్స్ టూ మచ్ బేబే. ఏమైందిరా? మీ ఉడ్బిని ఎదురుగా పెట్టుకొని మనం మాత్రమే తాగడం ఎంతవరకు కరెక్ట్? ఓ సారీ 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 రవి. ఏయ్, ఒక లాట్ చేయవే. మా ఫ్రెండ్ రాహుల్ బర్త్డే కదా. యాక్చువల్లీ మా ఫ్రెండ్ బర్త్డే. నిన్ను చూసిన హ్యాపీనెస్ లో షేర్ చేసుకోవడమే మర్చిపోయాను. హ్యావ్ ఇట్ యార్. వాట్? ఇది కూడా తెలీదా? దీన్ని విస్కీ అంటారు. ఓ 2 పెగ్గులయ్యి అలా అలా గాల్లో తేలిపోవచ్చు. సారీ, ఇలాంటివి నాకు అలవాట్లేదు. ఓ మై గాడ్. ఇప్పుడు లేకపోతే ఓకే, కనీసం మన పెళ్ళైన తర్వాత అన్నా అలవాటు చేసుకుంటావు కదా. అలవాటు చేసుకుంటావా లేదా? సారీ అండి, నాకు ఇలాంటివి అలవాట్లేదు. ఎప్పుడో ఒకసారి అకేషనల్గా ఒక బీట్ తీసుకుంటాను అంతే. బీరా? హే గాయ్స్, సింగిల్ బీర్ అంట. పెళ్ళయ్యాక నేను అలవాటు చేస్తాలే. యాక్చువల్గా నేను డివోర్సీని. నీకు ఆ విషయం చెప్పే ఉంటారు. యా, ఆల్రెడీ చెప్పారు. నా ఎక్స్ హస్బెండ్ కి స్మోక్ చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు, అందుకే డైవోర్స్ ఇచ్చేసాను. నీకోకే కదా? అంటే అది చూడు రవి, నాకేదైనా ఓపెన్ గా ఉండడం అంటేనే ఇష్టం. పైగా నీది మన క్యాస్టేనంటగా. వాట్? ఎందుకలా ప్రతిదానికి షాక్ అవుతావు? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ నా క్యాస్టే. అలాగే రాహుల్ ఉన్నాడు, వీడిది నా క్యాస్టే. అలాగే నువ్వు నా క్యాస్ట్. అందుకే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. చా, నేను వేరే క్యాస్ట్ లో పుట్టినా బాగుండేది. వాట్? వేరే క్యాస్ట్ లో పుట్టుంటే నిన్ను మిస్ అయ్యేవాన్ని అంటున్నాడే. ఓ, ఐ లైక్ యూ బేబీ. చూడు రవి, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, స్టేటస్ లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, గ్లామర్ లేకపోయినా పర్వాలేదు, క్యాస్ట్ మాత్రం నా క్యాస్టే అయి ఉండాలి. నాకు ఎన్నో మ్యాచెస్ వచ్చినా పర్టికులర్ గా ఈ మ్యాచ్ ఒప్పుకోవడానికి కారణం యు ఆర్ మై క్యాస్ట్. దట్స్ ఇట్. చా, వెదవ జన్మ. మా అమ్మకి రాక్షసే దొరకాల. కర్మ కర్మ. మందువాసన వస్తుందేటి? ఎలప్పుడైతే చుట్టుపక్కల చూస్తారు, తప్పగా అనుకుంటారు అని చెప్పాలి కదరా. ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పకపోగా నన్నే తప్పడుతున్నాను మాయ్యా. చెప్పుకుంటే సిగ్గుసేటు కానీ
ఇద్దరు కలిసి కోళ్ల గంప కింద దాక్కున్నారు మాయ్యా. ఏంటేటి కోళ్ళ గంప కింద దాక్కున్నారా? అవును మాయ్యా. కోళ్ళ గంప కింద దాక్కున్నారా? కోళ్ళ గంప కింద దాక్కున్నారా? ఎందుకు నవ్వుతున్నారు మాయ్యా? నవ్వకేం చేయమంటావురా? అవతల నీ బతుకు నవ్వులు పాలైపోతుంటాను. నా బతుకు నవ్వులు పాలైపోవడం అండి మాయ్యా. మరి లేకపోతే ఏంట్రా? ఒక వయసుకు వచ్చిన అమ్మాయి, ఒక వయసు వచ్చిన అబ్బాయి ఇద్దరు కోళ్ళ గంప కింద దూరడం ఏంట్రా? దూరడానికి వాళ్ళకి సిగ్గు లేకపోయినా చూసి ఊరుకున్నారు. చూసావు మీ అమ్మ నాన్న వాళ్ళకని బుద్ధి ఉండకర్లా? ఒరే నువ్వు కాబట్టి ఇంకా బతుకున్నావు గాని రే, అదే నీ ప్లేస్ లో నేనుంటానా నీ సెల్లికాడికి రేవెట్టేదు నువ్వు. ఊరుకో బావా, ఈడైనా ఏటి చేస్తాడు. కూతురికి వచ్చినోడికి గడ్డి పెట్టాల్సిన వీళ్ళ అమ్మా నాన్న ఈడి గడ్డెడుతున్నారు. ఈడు మాత్రం ఏటి చేస్తాడు చెప్పు? ఒరే ఈడి మాత్రం మగాడు కాదా? ఈడికి మాత్రం పౌరుషం లేదారా? సెల్లి కాబట్టి ఏం అనకూడదురా. ఆ డ్రైవర్ గాని ఎందుకు గేలరా? పట్టుకుని 4 జాడించుకుంటే అయిపోద్దిగా. ఈసారి నా చెల్లి జోలికి రావాలి. మళ్ళీ దాంతో మాట్లాడినట్టు గాని కలిసినట్టు గాని నాకు తెలియాలి. సాకి రేవెట్టేస్తాను, ఖచ్చితంగా రేవెట్టేస్తాను. ఒరే భాస్కరు, ఓ పాలెట్ చూడరా. అమ్మా చూసావా అమ్మాయి, చూసావా ఆడు ఎంతకు దిగిచ్చాడో? నన్ను మాత్రం లాభమే ఉందిలేరా. నీ సెల్లే వాడి మీద ఎవడిపోతుంటాను. ఏదేమో రే, నువ్వు మాత్రం వాళ్ళ కంటికి చేతగాని ఎదవలాగా, సవట సన్నాసిలాగా, పరమ దద్దంలా కనపడుతున్నావురా. అందుకే బరి తెగిచ్చి ఇలా రోడ్డు మీద పడ్డారు. నువ్వు కావటంలో సోత్తా ఊరుకున్నావు కనవరే, అదే నేనైతే ఆ డ్రైవర్ గానే రేవెట్టేద్దును. అంటే ఏంటి ఇప్పుడు ఈ డేట్ చేయలేనన్నా నీ అర్థం? ఒరే భాస్కరు, అసలు నీకేం తక్కువరా? నువ్వు అన్నావు కదా, నువ్వేం చేయలేవా? నీకు పౌరుషం కూడా లేదా? ఎల్లి తాడో పేడ తేల్చే ఎలా? అవును మాయా, తాడో పేడో తేల్చుకొచ్చేస్తా. నాకు ఆగరా, నువ్వు మామూలుగా వెళ్తే అన్నయ్య అనగా నువ్వు కరిగిపోతావురా. అదే పెగ్గేసావు అనుకో, అన్న లేదు సెల్లి లేదు, ఇద్దరిని ఉతికి ఆరేస్తావు. ఏసేరా ఏమాయా? ఆగరా. ఇప్పుడు వెళ్ళరా, కథ కంచుకొచ్చేస్తుంది. వెళ్తారా? వెళ్తాను.
వెళ్తాను మామయ్య. ఏయ్! వస్తున్నానే. మాట్లాడుతున్నావురా? ఉన్న మాట అన్నాను రా. ఏ నువ్వు సిట్టెరకాల తుప్పల్లో తిరగలేంది? నీ అక్కతోనో చెల్లితోనో నే తుప్పల్లో తిరగలేనా? ఏయ్, నిన్ను ఇంత మాట అన్నావురా? అయ్యో ఏ, ఏయ్! 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 అయ్యో ఆలి, ఏయ్, అబ్బా! ఆలి, వద్దురా. ఆలి. కొట్టురా. ఏయ్, కొట్టు. వస్తున్నా బావా. రే కోడిగా. ఆగండి. పెట్టరా. రా. ఏయ్, పెట్టరా. అబ్బా! ఏయ్, కొట్టి కట్టుకో, రేయ్. కొట్టి కట్టుకో. ఏయ్, అబ్బా! ఏయ్, ఏయ్, కొట్టు. ఇదంతా నీ వల్లే. నువ్వు జరుగు. ఏయ్, ఎవరు? ఆగు, మాట అన్నావురా? ఏయ్, అబ్బా! అన్నయ్య. అయ్యో, నన్నే కొడతావా? ఆగే. అబ్బా! అబ్బా! ఏయ్! డ్రైవరు, ఏయ్! డ్రైవరు, నువ్వు ఆగు చిట్టి, చంపేస్తాను నా కొడుకుని. వెళ్ళిపో డ్రైవరు బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, చంపేస్తాను రా. తాగిన మొత్తం దిగిపోయింది రే. అమ్మో. రే అన్నయ్య, లేరా లే అన్నయ్య. పద. అమ్మో. ఒరే డ్రైవర్గా. ఆడు కొడుతుంటే చూస్తామంటే వేటి బావా, సాగరే పెట్టేక. ఒరే మనం ఏమైనా కొత్తగా తనులు తిన్నామంటరా పౌరుషం పోవడానికి? మనల్ని కొట్టిన 120 మందిలో ఈడొకడు. కాకపోతే ఒరే అబ్బా, ఆ బాసరాడికి డ్రైవర్ గడి గొడవ పెట్టని చూసావా? దానికి మాత్రం నేను ఫుల్ హ్యాపీస్రా. ఇంకోసారిగా నా సిట్ వెనకాల డ్రైవర్ గడి తిరిగాడు అనుకో, మనం కాదురా ఒరే, ఆ బాసరగాడే రేవెట్టేస్తాడు. ఎలా ఉంది మన ఐడియా? కూర్చో. తాగినప్పుడు తెలీదా? పోయేదన్నా పోయేదన్నా. ఇంకా అర్థం కాలేదా? నీ కొడుకు ఆ పుల్రాజు గారితో కలిసి పీకలాగా తాగొచ్చాడు. పోయి గొడవ పెట్టుకుంటున్నాడు. ఎవరితోటమ్మా? ఇంకెవరు? ఆ డ్రైవర్ ఆ డ్రైవర్ తో గొడవ ఎందుకు ఎట్టుకున్నాడా? మందు వాసన అంటేనే గిట్టనోడు పీకల్లాగా తాగితే ఏడ్సేస్తాడు, ఇల్లు పీకి పందిరేస్తాడు. ఈడు అదే చేశాడు. నోర్బోయ్, ఇంకో పాల డ్రైవర్ గారితో తిరిగావు, ప్రాణాలు తీసేస్తాడా? మంచి మాట అన్నావే. అయినా సిట్టి మాట్లాడుతుంది, కలిసి తిరుగుతోంది, కాబోయే మొగుడుతోనేగా. తప్పేట్రా? ఆ అబ్బాయి జోలికి వెళ్ళొద్దు నేనే చెప్పానుగా. అయినా ఎందుకెళ్ళావు? ఆనేనని ఏం లాభం లేదు నాన్న. దీనంతటికి కారణం ఆ పుల్రాజుగాడు. కాదు, దీని అంతటికి కారణం ఆ డ్రైవర్ గాడు. ఆడి వల్లే నన్ను కొడింది. నేను కొట్టలేదమ్మా. ఆ డ్రైవరు అన్నయ్య సొక్క కొట్టుకుంటేను కొట్టుకుంటారేమోనని పక్కకు నెట్టాను. ఈడే
ఆ సిట్టెమ్మ రావటం నిజం కాదా? నా అల్లుడిని ఈ ఇంటి డ్రైవర్ అని చెప్పటం నిజం కాదా? నవమాసాలు మోసి నువ్వు కంటే నీ పెంపుడు కొడుకని చెప్పటం నిజం కాదా? అందుకే కదా ఈ సంబంధం నాశనం అయిపోయింది. ఇంకా మాట్లాడొద్దంటావేంటక్క? మావయ్య, ఆ చిట్టమ్మ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు తెలియదు. నన్నెందుకు డ్రైవర్ అంటుందో నిజంగా నాకు తెలీదు. పెంపుడు కొడుకని ఎందుకు చెప్పిందో కూడా నాకు తెలీదు. ఆ విషయం అడుగుదామనుకునే లోపే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మావయ్య. నోరుమీరా శాతకాని సన్నాసిని. ఒరే తమ్ముడు, నువ్వు ఆగక్క. ఇప్పుడు మాత్రం నా నాపక అంతే. ఏదైనా నువ్వు చేసింది మాత్రం చాలా తప్పు అల్లుడు. పాపం మీ అమ్మనో పాలు చూడరా. నిన్ను మినిస్టర్ ఇంటి అల్లుని చేయాలని, రేపు నువ్వు సీఎం కుర్చీలో కూర్చుంటే చూసి చప్పట్లు కొట్టాలని ఎంత ఆశగా ఎదురు చూస్తుందో తెలుసా? అట్లాంటి మనిషికి నువ్విచ్చే బహుమతి ఇదే? నిన్ను గుడ్డిగా నమ్మిన తల్లికి ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? అసలు నువ్వు కొడుకువేనా? మావయ్య, నువ్వు ఓవర్గా మాట్లాడుకో. ఏంట్రా ఓవర్గా మాట్లాడుకోవడంది? మా అక్క కాబట్టి జరిగిందంతా తెలిసినా నీ మీద ప్రేమతో మౌనంగా ఉండిపోయిందిరా. కానీ నేను అలా కాదు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. ఇప్పుడే వెళ్ళి ఆ సిట్టెమ్మ జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కుక్కను కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు అవతారమే కాదు. మావయ్య, పెళ్లి చెడిపోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదు. ఉందే, ముమ్మాటికి ఈ పెళ్లి అదే సెడగొట్టింది. దాని అంతు చూడకపోతే నా పేరు అవతారమే కాదు. మావయ్య, నువ్వే గనక పని చేస్తే నువ్వు మేనమామ అని కూడా చూన్ను. అంటే ఏటి? దానికోసం నువ్వు నన్ను చంపేస్తావా? చంపేస్తానని చెప్పట్లేదు మావయ్య. నువ్వు గనక చిట్టమ్మకు అపకారం తలపెడితే మాత్రం చూస్తూ క్షమించను. క్షమించుకో. నన్ను చంపేరా, నన్ను చంపే. నీ చేతులతో నన్ను చంపే. మావయ్య, నా పేక పిసికి చంపేరా, చంపేరా. మావయ్య, తమ్ముడు, మావయ్య, ఒరే తమ్ముడు, తమ్ముడు, ఒరేయ్, మావయ్య, అవతారం, మావయ్య, ఏమైందిరా? మావయ్య, మావయ్య, చూస్తారేంటి? డాక్టర్ కి ఫోన్ చేయండి. మావయ్య, రేయ్, మావయ్య, అవతారం, మావయ్య. తమ్ముడు, తమ్ముడు. హలో డాక్టర్. అబ్బా, లేచిన దగ్గర నుంచి తిడతానే ఉన్నావు కదా. నేనేమన్నా కావాలని తాగానా? ఏదో థమ్సప్ లో కలిపేసరికి తెలికి తాగేశాను. ఇంకోసారి తాగనని మాట ఎత్తున్నాను కదా, వదిలే. అమ్మా, ఇంకెప్పుడు తాగనని మాటిచ్చాడు కదా, ఇంకా ఎందుకో? ఓకే, ఇందా. నేను అడిగానా? టిఫిన్ ఐటమని నేను అడిగానా? నాకు ఆకలిస్తే అమ్మెడుతుంది, లేదా నేనే ఎట్టుకొని తింటాను. నువ్వు పెడితే మాత్రం పేట్లో చేయి కూడా ఎట్టను. సిచ్చే. రే అనియా, ఏంట్రా నువ్వు చేసిన పని? నేను చేసింది కరెక్టేనే. అన్నయ్యను కూడా చూడకుండా అందరు చూస్తున్నారని జ్ఞానం కూడా లేకుండా నా మీదే చేయి చేసుకుంటావా? అంటే నీ కంటికి నేను ఎదవలా కనపడుతున్నానా? ఇప్పుడు చెప్తున్నా, నేను నువ్వు పెట్టిన టిఫిన్ అయినా కూడైనా సరే నేను మొట్టనంటే మొట్టనంతే. ఆపు నీ ఏదో సోది. అసలు నీకెవరు టిఫిన్ పెట్టారు? నా ముందెట్టి నీకెవడెట్టాడంటావేంటే? అవును, నేను నాన్న కోసం ఎట్టాను. ఏదో తమరి మీద ప్రేమతో ఎట్టినట్టు ప్లేట్ ఎత్తుతావా? ఈ రోజు నీకు టిఫిన్ కట్రా. అదేంటే? అదంతే. నాన్న కోసం పెట్టిన టిఫిన్ నేలపాలు చేసావు. ఇప్పుడు నీ టిఫిన్ నాన్నకెడతాను. ఈ పూట పస్తుండు, సరిపోద్ది నీకు. అమ్మా, చూసావా ఎంత మాట అందో? ఈ పూట నాకు టిఫిన్ ఎట్టదంట. నీకు టిఫినే కాదురా, అసలు నీకు ఇంట్లో స్థానమే లేదు. అది కాబట్టి నిన్ను పందెం కోడిని మేపినట్టు మేపుతాంది. ఏంటి నాన్న, నువ్వు నన్నే అంటావా? అనటం కాదు, పెద్దోడు అయిపోయావు. పెళ్ళొయ్సి వచ్చిందని ఒగ్గేశాను, లేదంటేనా
తాగొచ్చి చేసిన రచ్చకి నిన్ను మెడపట్టి గెంటేసావాణ్ణి. ఎమ్మెల్యే నీకు ఓట్లు ఇవ్వడం ఏంటమ్మా? ఎందుకు ఇచ్చారు? ఏట్లేదు నాన్న, వచ్చే నెలలో మనకి కార్పొరేటర్ ఎన్నికలున్నాయి కదా. అవునమ్మా, ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కార్పొరేటర్ సీటుకి 2 పోటీ చేస్తున్నారంట. ఓ, ఎవరు వాళ్ళు అని అడుగుతున్నావా? ఒకటి కాకినాడ కాంతమ్మ, 2 గజ్జల గంగమ్మ. రేపు మన వార్డులో ఎలక్షన్స్ ఎట్టి ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకే కార్పొరేట్ సీట్ ఇస్తారు. రేపు వేయబోయే ఓట్లే నాకు ఇచ్చారు. నీకే ఎందుకు ఇచ్చినారమ్మా? అంటే ఈ వార్డులో మంచి అమ్మాయి, నిజాయితీగా ఉండే అమ్మాయి, 4 బాగుపడాలని కోరుకునే అమ్మాయి మన సిట్టమ్మే కదా కుటుంబరావు గారు. అందుకనే ఈ ఓట్లు మన సిట్టికిచ్చి రేపొద్దున జనాలకు కూడా మన సిట్టినే పంచమని చెప్పారు. అవునన్నా, నాకు నచ్చిన వాళ్ళకి ఈ ఓట్లు ఇవ్వచ్చంట. వాళ్ళెవరికి ఎక్కువైతే వాళ్లే గెలుస్తారంట. రేపు పొద్దున్న దాకా ఈ ఓట్లు మన దగ్గరే ఉంటాయి. వద్దమ్మా, ఇవన్నీ రాజకీయాలకు సంబంధించినవి కదా. ఏమన్నా తేడా వచ్చినదంటే మన తలకు చుట్టుకుంటాయి. నా మాటిని ఆ ఓట్లు వెనక్కి ఇచ్చేయమ్మా. ఎందుకు నాన్న భయపడతావు? రేపు పొద్దు దాకా ఈ ఓట్లు భద్రంగా ఉంటాయి, సరేనా? ఇంకా ఎక్కడైనా పెడతా. ఇక్కడే చేస్తున్నావు తలుపులో? ఏట్లేదమ్మా, నూనె కాలిపోతుంది. బూందీ చెయ్యాలా జాంగ్రీ చెయ్యాలా అని అడుగుదానికి వచ్చాను. ముందు బూందీ చెయ్యి, జాంగ్రీ సంగతి తర్వాత చూద్దాం. ఎల్లో. అలాగే సిట్టమ్మా. ఎక్కడ కూడా దాయకూడదు. కళ్ళతో నేను చూశాను కదా, ఎక్కడే పెట్టిందే? ఇంతలోని ఏమైపోయిందబ్బా? ఏం వెతుకుతున్నావు? నేను దాసిన బోట్ల కోసం వెతుకుతున్నావా? సిసి లేదమ్మా. మరి బూందీ సేమంటే కిచెన్ లోకి వెళ్లకుండా ఏడికెందుకొచ్చావు? మాట్లాడవేటి? నిన్ను వంటగదిలోకి వెళ్ళమంటే ఇక్కడికి ఎందుకొచ్చావు? అంటే అమ్మా, బూందీ వేసాక ఆరబోయడానికి న్యూస్ పేపర్ లేదమ్మా. ఇక్కడేమన్నా ఉంటాయేమోనని వెతుకుతున్నానమ్మా. న్యూస్ పేపర్లో ఏడుండవు,
ఆడుంటాయి వెళ్ళి తీసుకో. అలాగేనమ్మా. ఎలా అర్థం కాలేదా? పాట విని విని డాన్స్ వేసి వేసి బోర్ కొట్టేసిందంట. ఇంకో పాటకి మీరిద్దరూ డాన్స్ అయ్యండి అంటున్నాడు రా. ఏంటి మేం డాన్స్ చేయాలా? చూసావా నాన్న, మామయ్య మరీ టూ మచ్ చేస్తున్నాడు. అవునరా, వీడికి ఏదో ఒకటి ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే. ఇద్దాం. ఆ, అలాగే బామర్ది, నీకోసం ఆ మాత్రం చేయలేమా ఏంటి? నానా రా రే, సాంగ్ ప్లే చేయి. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కవరబెట్టి నాన్న, మామయ్య ఇప్పుడు చప్పట్లు కొట్టాడు కదా? అవునరా, చూడబోతే ఇదేదో పెద్ద నాటకంలా ఉంది. వీడి లెక్క సెటిల్ చేద్దాం. నాన్న, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. నానా, ఈ బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదురా. నా బెడ్రూమ్ లో వస్తాయి, అక్కడికి వెళ్ళు. అలాగే నాన్న. మామయ్య వాష్రూమ్ లో నీళ్లు రావట్లేదంట. నువ్వేనా నీళ్ళు తీసుకొస్తావా ఏంటి? ఇంకేంటి, మూసుకొని పడుకో. నువ్వు వెళ్ళరా. బామర్ది, నాకు కూడా కడుపంతా టైట్ అయిపోయింది. నేను కూడా వెళ్ళి హాల్లో పోసుకొని వస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. పోసుకోవాలి కదా, వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. మా బావాలుడు గొప్ప ప్లాన్ వేసేశారు. బాత్రూమ్ వంకెట్టేసేసుకుని ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. బావా, నీ పప్పులు నా దగ్గర ఉడకో. బామర్ది, మంచం ఎందుకు దిగేవరా? నానా, పక్షవాతం వచ్చి కాలు చచ్చుపడిపోయిన మనిషి మంచం దగ్గర నుంచి డోర్ దగ్గరికి ఎలా వస్తారు నాన్న? అది నిజమే నాన్న. ఎలా వచ్చాడంటావు? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. సరిపద, ముందు విని మంచం మీద పడేద్దాం.